ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మస్ఫురణను సదా కలిగి ఉండడము. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏదో కాసేపు ఒక దైవాన్ని దర్శించడము లేదా ఒక గురువును దర్శించడము ఇలాంటి స్థితి కాదు. సదా నీవు ఆత్మస్ఫురణలో ఉండడము. ఆత్మస్ఫురణ అంటే ఏమిటిది అని అంటే నీ సత్యస్వరూపం ఏమిటో దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడం. దీన్నే ఎరుక అని అంటారు. మనిషి యొక్క దుఃఖానికి ఆవేదనలకు ఏమిటి కారణం అని అంటే మనుషులు కాదు, ఈ లోకము కాదు, నీ కర్మ కాదు. ఏమిటి కారణం అని అంటే నీవు ఆత్మస్ఫురణలో ఉండడము లేదు. నీవు తప్పుడు స్ఫురణలో ఉంటూ ఉన్నావు. కాబట్టి నీవు చేసేటువంటి ఆ దోషమేమిటో, ఆ తప్పేమిటో నువ్వు తెలుసుకోవాలి. ఆ తెలుసుకోనంత వరకు నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా, ఎన్ని పుణ్యకర్మలు చేసినా నీకు దుఃఖం పోదు. నీవు మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుందేమో కానీ దుఃఖం పోదు. నీవు దైవాన్ని ఆరాధిస్తే నీకు సుఖాలు కలుగుతాయేమో కానీ పరమసుఖము కలగదు, అశాంతి తొలగదు. మరి ఏం చేయాలి నీవు అని అంటే ఆత్మస్ఫురణలో ఉండాలి. మరి ఎందుకు ఆ విధంగా లేవు అని అంటే తప్పుడు స్ఫురణలో ఉన్నావు అని చెప్పాను. ఏమిటా తప్పుడు స్ఫురణ అని అంటే ప్రతి మనిషి కూడా 3 రకాలుగా ఆ యొక్క తప్పుడు స్ఫురణను కలిగి ఉంటాడు. ప్రతి మనిషి కూడా 3 రకాలుగా ఆ యొక్క తప్పుడు స్ఫురణను కలిగి ఉంటాడు. ఏమిటిది? దేహస్ఫురణ. నేను దేహాన్ని, నేను దేహాన్ని, నేను దేహాన్ని అంటూ ఉంటాడు. నేను పురుషుడిని, నేను స్త్రీని, నేను కోటీశ్వరుడిని, నేను పేదవాడిని, నేను చదువుకున్నవాడిని. ఇదిగో ఇదంతా దేహస్ఫురణ. నీ దగ్గర కోట్లు ఉంటే నేను కోటీశ్వరుడిని అంటావు, నేను అందగాడిని అంటావు, నేను కురూపిని అంటావు. ఏమిటి ఇవన్నీ? అందగాడు, కురూపి, పొట్టివాడు, పొడవైనవాడు దేని బట్టి ఉన్నాయి? దేహాన్ని బట్టి ఉన్నాయి. కాబట్టి ఈ దేహము నేను కాదు, ఈ దేహంలో ఉన్నటువంటి నేను ఆత్మజ్యోతిని అన్నటువంటి జ్ఞానాన్ని ఎప్పుడు కలిగి ఉండాలి. ఇక రెండవది మనసును నేను అన్నటువంటి స్ఫురణ ఉంటుంది. దీన్ని మనోస్ఫురణ అని అంటారు. అంటే నా మనస్సు, నా భావాలు, నా ప్రతిష్ట, ఇదిగో ఇదంతా మనోస్ఫురణ. నువ్వు మనసువే కానప్పుడు నీ మనసుకు సంబంధించిన లక్షణాలు నీవు ఎట్లవుతాయి? నువ్వు బాగా పాటలు పాడుతావు, అది నీ మనసు యొక్క టాలెంట్, అంతవరకే. నువ్వు బాగా డ్యాన్స్ చేస్తావు, అది నీ మనసు యొక్క టాలెంట్, సంస్కారం. కాబట్టి నేను పాటలు పాడుతూ ఉంటే నేను చాలా బాగా పాడతానండి అన్నటువంటి స్ఫురణలో ఉంటాడు. ఇగో దీన్నే మనోస్ఫురణ అని అంటారు. ఇక అహంకార స్ఫురణ. నా వంశము, నా ప్రతిష్ట, ఇదిగో ఇదంతా అహంకార స్ఫురణ. నేనేమిటండి, నా వంశం ఏంటండి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటండి, నా మర్యాద ఏమవుతుందండి అంటూ ఉంటారు. ఇదిగో ఇదంతా కూడా తప్పుడు స్ఫురణే. కాబట్టి దేహస్ఫురణను, మనోస్ఫురణను, అహంకార స్ఫురణను, ఈ 3ంటిని నీవు జయించాలి. మరి ఎలా జయిస్తావు అంటే నీవు ఆత్మస్ఫురణలో ఉండాలి. ఎండ బాగా ఉంది, చెమటలు కక్కుతా ఉన్నాయి. ఏం చేయాలి? నువ్వు ఏసీ రూమ్లోకి రావాలి, అప్పుడు హ్యాపీగా ఉంటావు. దోమలు బాగా కొరుకుతూ ఉన్నాయి, ఏం చేయాలి? దోమతెరలోకి రావాలి, అప్పుడు దోమల బెడద నీకు ఉండదు. అదేవిధంగా నీవు ఆత్మస్ఫురణ కలిగి ఉన్నప్పుడు ఈ 3 ఎగిరిపోతాయి. నువ్వు పూజలు చేస్తున్నావా, భజనలు చేస్తున్నావా, పారాయణలు చేస్తున్నావా, ఇవి ముఖ్యం కాదు. ఆత్మస్ఫురణ కలిగి ఉన్నావా లేదా అన్నది ముఖ్యం. నీవు 1,000 శాస్త్రాలు చదివినా ఆత్మస్ఫురణ కనుక నీకు లేకపోతే ఆ శాస్త్ర అధ్యయనం అంతా శుద్ధ దండగా.
దమ్మిడి ప్రయోజనం లేదు అనేది సాధకుడు తెలుసుకోవాలి. ఆత్మస్మరణ, ఆత్మ ఎరుక నీ కలగాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో అప్పుడు ఈ మూడు ఎగిరిపోతాయి.